రోజుల నుంచి ఒక అంశాన్ని ప్రస్తావిస్తున్న పదే పదే. 2019లో ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినాయి. సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్ రద్దీ చేసేటప్పటికి 22,500 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ కొన్నారు. అందులో 8,000 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి, 1,500 కోట్ల రూపాయలు రీజనల్ పార్టీ బీఆర్ఎస్కి వచ్చినాయి. సో ఈ ఎన్నికల నిర్వహణలో ఎవరైనా వాళ్ళ జాయజాతులు అమ్మో, వాళ్ళ జాగీర్దారులు, జమీందారులు వజ్రాలు వైదూర్యాలు అమ్మో ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేసిండ్రా? ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశ స్థాయిలో ఎన్నికలకు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందో మనం కళ్ళతో చూస్తున్నాము. బీఆర్ఎస్ ఎంత ఖర్చు పెడుతుందో మనం చూస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ఆర్థిక పరిస్థితి మా అకౌంట్లు సీజ్ చేస్తే రైల్వే టికెట్లు కొనడానికి కూడా అవకాశం లేని దీనావస్థలో, మీడియాలో ప్రచారానికి ప్రకటనలు ఇవ్వడానికి కూడా రూపాయి లేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్నికలను ఎదుర్కొంటుంది. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసినప్పుడు కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నామో మాకు తెలుసు. అందుకే నేను ఒక సూటిగా ప్రధానమంత్రి గారికి ఒక సవాల్ విసిరిన. ఈ ఎలక్టోరల్ బాండ్స్ నుంచి ఈ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ వరకు దేశంలో జరిగిన అన్ని సమావేశాలను క్రోడీకరిద్దాం, ఒక కమిషన్ అపాయింట్ చేద్దాం. ఏ కార్పొరేట్ కంపెనీలు కరప్షన్ ఛార్జెస్ ఎదుర్కొంటున్న వాళ్ళు, లిక్కర్ స్కామ్లో క్యాష్ ఇచ్చిందని ఎదుర్కొంటున్న వాళ్ళు, కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ నుంచి వాళ్ళకు వచ్చిన 8,000 ఎలక్టోరల్ బాండ్స్ వరకు, కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణ చేస్తున్న ఆర్ఆర్ ట్యాక్స్ వరకు ఒక కమిషన్ అపాయింట్ చేసి విచారణ చేయిద్దాము. ప్రధానమంత్రిగా మీరు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రిగా స్పష్టంగా వారికి విజ్ఞప్తి చేసిన. ఇప్పుడు కూడా నేను ఆ మాట కట్టుబడి ఉన్నా. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, లేకపోతే భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ ఎన్నికల్లో పెడుతున్న ఖర్చు మనం కళ్ళతో చూస్తున్నాం. నిర్వహించిన సమావేశాలు మన కళ్ళ ముందలున్నాయి. ఒక్కొక్క సభకు, ఒక్కొక్క సమావేశం ఎంత ఆర్భాటంగా, ఎంత ఖరీదైన విధానంలో నిర్వహిస్తున్నారు. వాళ్ళకి నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎన్నికలు అనేది ఎవరో ఒకరు సన్నిహితులో, లేకపోతే మనకు సంబంధించిన వాళ్ళు, లేదా వ్యాపార సంస్థలు ఏదో ఒక సహాయం అందిస్తేనే ఈరోజు ఎన్నికలు నడుస్తున్నాయి. ఏ నాయకుడైనా ఎన్నికల ముందల ఆస్తులు అమ్మి ఖర్చు పెట్టిన వాళ్ళు ఎవరున్నారో 1-2% ఎవరైనా ఉండొచ్చు. 95% ఇతరులు ఇచ్చే నిధుల మీదనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. పార్టీలు సభలు సమావేశాలు పెడుతున్నారు. అందుకే నేను భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పెట్టే ఖర్చుల మీద, వచ్చే సోర్స్ మీద ఒక కమిషన్ అపాయింట్ చేయడానికి నేను డిమాండ్ చేస్తున్నా. నిజంగా చిత్తశుద్ధి ఉంటే నరేంద్ర మోడీ గారు అపాయింట్ చేయాలి. ఆయన కరప్షన్ గురించి మాట్లాడినప్పుడు మా మహబూబ్ నగర్లోనే ఈరోజు మాట్లాడారు. వారి పక్కన ఎవరు కూర్చొని ఉన్నారు మీరు చూసిండ్రు. మా జిల్లాలో దొంగసారా అమ్మేటోళ్ళు, కల్తీ కళ్ళు అమ్మేటోళ్ళు, కాంట్రాక్టులు చేసేటోళ్ళు, క్రషర్ మిషన్ల నుంచి, వైన్ షాప్ల నుంచి వసూళ్లు చేసేటోళ్ళు, అంటే వాళ్ళ పేరు చెప్తేనే దొంగలు కూడా భయపడే అట్లాంటి వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని వారు నా గురించి మాట్లాడుతున్నారు. నేను వచ్చి 100 రోజులు అయింది. ఎలక్టోరల్ బాండ్స్ క్లాసిక్ రీసెంట్ ఎగ్జాంపుల్. ఎలక్టోరల్ బాండ్స్ రద్దు చేసినాక కూడా మోడీ గారు లేదు లేదు ఎలక్టోరల్ బాండ్స్ కరెక్ట్ అంటున్నారు. రాజు నీతిగా ఉంటే సరిపోదు, రాజ్యాన్ని కూడా నిజాయితీగా నడిపినప్పుడే రాజు యొక్క నీతి గురించి చర్చ జరుగుద్ది. నరేంద్ర మోడీ గారు నేను నీతిమంతునని వారు చెప్పదలుచుకున్నప్పుడు దేవగౌడ కుమారస్వామి గారిని చెరువు పక్కన కూర్చోబెట్టుకోవడము, మహారాష్ట్రకి వెళ్ళినప్పుడు ఏక్నాథ్ షిండేను, అజిత్ పవార్ని చెరువు పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు, అస్సాం వెళ్ళి హిమంత బిశ్వ శర్మని పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు, నవీన్ జిందల్ని కూర్చోబెట్టుకున్నప్పుడు, అశోక్ చవాన్ని కూర్చోబెట్టుకున్నప్పుడు, ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఈ పక్కన ఆ పక్కన కూర్చోబెట్టుకొని నరేంద్ర మోడీ గారు ఇతరుల అవినీతి గురించి, లేకపోతే ఇతరుల ఎన్నికల సహాయం గురించి మాట్లాడుతున్నారు. ఈ ఎన్నికల్లో సహాయం పొందకుంటే ఎన్నికలు నిర్వహిస్తున్నామని వాళ్ళైతే శ్రీరాముడిని నమ్ముతారు కదా. మన రాష్ట్రంలోనే భద్రాచలంలో శ్రీరామచంద్రుడు ఉన్నాడు. బీజేపీ నాయకులు ఎవరు వచ్చి రామచంద్రుడి మీద ఒట్టే చెప్తారు, మేము రూపాయి ముట్టుకోకుండా మా ఆస్తులు అమ్మి మా చెమటను దారబోసి ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పడానికి ధైర్యం ఉందా? ఒకవేళ అట్లా
నరేంద్ర మోడీ గారు ఆ పార్టీల కీలకమైన నాయకులు జాతీయ అధ్యక్షుడు వచ్చి చెప్తే ఈ ఎన్నికలలో ప్రచారమే చేయను, ఎన్నికలు వదిలేస్తాను నేను. కాబట్టి ఇతరుల మీద హోదా మర్చిపోయి కూడా దిగజారి, నన్నంటే పర్వాలేదు ఎందుకంటే నేను సమకాలీన రాజకీయాలలో ఉన్నా, రాహుల్ గాంధీ గారి మీద అవినీతి ఆరోపణలు చేయడం అంటే ఇంకా నరేంద్ర మోడీ గారు అధపాతాళానికి నైతిక విలువల్ని వదిలేసి పోయినట్టే. సర్వం త్యాగం చేసిన రాహుల్ గాంధీ కుటుంబం, రాహుల్ గాంధీ గారిని ఎవరైనా ఇతర విషయాలలో మీరు విమర్శించవచ్చు, నేను ఆ విమర్శలో మీకు ఏమైనా లాజిక్ ఉండొచ్చు, కానీ కరప్షన్ ఛార్జెస్ అగెనెస్ట్ రాహుల్ గాంధీ ఆర్ గాంధీ ఫ్యామిలీ అని అంటే వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఆస్తులు జాతికి అంకితం చేశారు. నేను చెప్పేదానికంటే మీరు అందరు విఘ్నులు, మీకు తెలుసు. ఎన్నికల కోసం గెలవడం కోసం ఈ రకమైన దిగజారుడు ఆరోపణలు వాళ్ళ హోదాకి, ఆ కుర్చీకి గౌరవాన్ని తెచ్చిపెట్టవు. ఈ ఒక్క నిమిషం, ఈ సభకి ఢిల్లీ నుంచి ద ప్రింట్ ఎడిటర్ డికే సింగ్ గారు వచ్చారు. ఐ రిక్వెస్ట్ మిస్టర్ డికే సింగ్ టు I have one question to you, basically. Between Narendra Modi and KCR, who is a tougher opponent to you? For politics or for corruption? For politics. Politics. Chandrasekhar Rao is a local player, so he know how to react in Telangana. Bharatiya Janata Party doesn't have that much experience or approach. So they are visiting professors as they are not a serious contenders in Telangana. So I don't see BJP is a big threat or Narendra Modi. రేవంత్ రెడ్డి గారు, నా పేరు సాయిశేఖర్ అండి. 2 ప్రశ్నలు నావి. అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ ఉన్న కాంగ్రెస్ పార్టీలో మీరు చాలా తక్కువ కాలంలో చాలా పెద్ద పొజిషన్కి ఒక మెటియారిక్ రైజ్ జరిగింది. ఇది అసలు కాంగ్రెస్ చరిత్రలో ఎప్పుడు జరగల. ఏంటి మీ విజయ రహస్యం? క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే మీ పార్టీ అధ్యక్షురాలు అసెంబ్లీకి పోటీ చేయడం లేదు, అంచేత కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ పోటీలో లేదని అనుకోవాలి. ఆ సందర్భంలో మీరు ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి గెలవాలని కోరుకుంటున్నారా, లేక ఎక్కువ సీట్లు వస్తే జగన్మోహన్ రెడ్డికి ఇండి కూటమిలోకి ఆయన్ని పిలవడానికి మీరు ఏమైనా ఇనిషియేటివ్ తీసుకుంటారా? ప్రశ్నలు చాలా ఉన్నాయి కానీ దీంట్లో చాలా సింపుల్గా సమాధానం చెప్తా. నేను నాయకులకు నాయకుడిని కాదు, నేను కార్యకర్తలలో కార్యకర్తను. కార్యకర్త మనసు ఎరిగి పనిచేస్తా కాబట్టి పార్టీలో నాకు అవకాశం వచ్చింది, తొందరగా నేను గుర్తింపు తెచ్చుకున్నాను. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, పార్టీ ఎవరు ఎక్కడ పోటీ చేయాలో నిర్ణయిస్తుంది. అమిత్ షా గారు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్లమెంట్ సభ్యుడిగానే పోటీ చేశారు. దాని అర్థం గుజరాత్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేసి అమిత్ షా గారు ఢిల్లీకి పోతున్నారని కాదు. అక్కడ ఉన్న పరిస్థితులు, నేపథ్యము, అవసరము, రాజకీయ పార్టీ విధానాలలో భాగంగా ఈరోజు ఎన్నికలు చేస్తున్నాము. 3వది, వారు వీరు కాదు. నేను వైజాగ్ వెళ్ళి షర్మిల గారే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతుంది, నిజమైన రాజశేఖర రెడ్డి గారి వారసురాలు వైఎస్ షర్మిల గారు. ఎందుకు అని అంటే రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిని చేయడము. వారసత్వము కుటుంబ సభ్యులతో రాదు, వారసత్వం వాళ్ళ విధానాలను కొనసాగించినప్పుడు వారసత్వం వస్తుంది. వైఎస్ఆర్ గారి యొక్క రాజకీయ వారసురాలు వైఎస్ షర్మిల గారు. పార్టీ ఆదేశాల మేరకు ఆవిడ పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగింది. కాంగ్రెస్ పార్టీ అక్కడ మళ్ళీ పుంజుకోవాల్సిన అవసరం ఉంది. మాకు భేషజాలు లేవు, అక్కడ మేము ఏదో అద్భుతాలు చేస్తామని మేము అనుకోవడం లేదు. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్లో మేము అభ్యర్థులను నిలబెట్టడం, ప్రతి బూత్లో పార్టీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం, అవసరమైతే కొన్ని సీట్లు గెలవడం అనే విధానంతో ముందుకెళ్తున్నాం. ఫస్ట్ గెలిచే వాళ్ళను ఓడిస్తాం, ఓడించిన వాళ్ళను తెరమరుగు చేస్తాము, ఆ తర్వాత మేము అధికారంలోకి వస్తాం. కాంశీరామ్ గారి విధానమే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో మా విధానం. ముఖ్యమంత్రి గారు, నేషనల్ పాలిటిక్స్లో చాలా పెద్ద చర్చ జరుగుతున్న విషయం మీరు లేవనెత్తినారు.
యూపీఏ ఎజెండాలో కానీ మీ నేషనల్ లీడర్షిప్ ఎజెండాలో కానీ ఈ రెండు లేవు. ముందు ఉన్నాయి కానీ ప్రముఖంగా లేవు. రిజర్వేషన్లు, రాజ్యాంగం రద్దు, చాలా పెద్ద టాస్క్ని ఎత్తుకున్నారు మీరు. ఇది ఒక ఎన్నికల ఎత్తుగడన? భవిష్యత్తులో దీని మీద ఆధారపడి చేయాల్సిన పోరాటాలకి ముందుంటారా? ఈ రెండింటికి సమాధానంగా. డెఫినెట్గా. అంటే నేను ఆధారాల ప్రాతిపదికన ఈ అంశాలు లేవనెత్తిన. రెండు విషయాలు ఇందులో. 2000 సంవత్సరంలో ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు కేఆర్ నారాయణన్ గారి ప్రసంగంలో రాజ్యాంగాన్ని మార్చే విషయానికి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించిండు. 21 ఫిబ్రవరి 2000 సంవత్సరంలో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ అపాయింట్ చేసిండు. 50 సంవత్సరాలు రాజ్యాంగం పూర్తి అయిన సందర్భంలో రాజ్యాంగంలో తీసుకురావాల్సిన మార్పుల గురించి, రాజ్యాంగాన్ని మార్చే విధానం గురించి వారిని అపాయింట్ చేసి 2002లో 10 మందితో కూడుకున్న జడ్జిలందరూ కలిసి నివేదిక ఇచ్చారు. అది ఇప్పుడు కనిపించడం లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, 1925లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మొదలుపెట్టినప్పుడు డాక్టర్ కేశవరావు బలిరామ్ హెగ్డేవర్ గారు స్వతంత్రం కోసం కొట్లేవాడు చాలామంది ఉన్నారు. హిందువుల యొక్క హక్కుల కోసం, హిందూ సమాజం కోసం పనిచేసే వాళ్ళు లేరు. అందుకోసమే నేను ఆర్ఎస్ఎస్ను ప్రారంభిస్తున్నా. 100 సంవత్సరాల లోపల ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించే విధానాన్ని కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తామని వారు మొదలుపెట్టినారు. ఆ రోజు ఆ 100 సంవత్సరాలు 2025 ఇప్పుడు పూర్తి కాబోతుంది. వారి తర్వాత బాధ్యతలు తీసుకున్న గోల్వాల్కర్ గారు రాసిన రచనలు మీరు అందరు చదివినారు. బంచ్ ఆఫ్ థాట్స్ కాకపోతే ఇతర విషయాలు. వారు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ స్పష్టమైన విధానాన్ని మాట్లాడినరు, రాసిండ్రు. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు అవి మదర్ ఆర్గనైజేషన్స్, వాటికి ఫ్రంటల్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందనుకోండి, ఐఎన్సీ ఇస్ మదర్ ఆర్గనైజేషన్. మాకు యూత్ కాంగ్రెస్ కావచ్చు, ఎన్ఎస్యుఐ కావచ్చు, మహిళా కాంగ్రెస్ కావచ్చు, ఐఎన్టీయూసీ కావచ్చు, ఇవన్నీ మా ఫ్రంటల్స్. మిగతా రాజకీయ పార్టీలు కూడా రాజకీయ పార్టీలే మెయిన్ ఆర్గనైజేషన్స్, మిగతా ఇవన్నీ ఫ్రంటల్స్. వెరాజ్ ఇన్ బీజేపీ ఈజ్ నాట్ ఎన్ ఎ మదర్ ఆర్గనైజేషన్. బీజేపీ ఈజ్ ఎన్ ఎ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ యొక్క రాజకీయ కార్యాచరణను అమలు చేయడానికి వాళ్ళు బీజేపీని ఏర్పాటు చేసుకున్నారు. హిందూ సమాజం కోసం విశ్వ హిందూ పరిషత్తును పెట్టుకున్నారు. విద్యార్థి సమాజం కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తును పెట్టుకున్నారు. రైతుల కోసం బీకేఎస్ పెట్టుకున్నారు. కార్మికుల కోసం బిఎంఎస్ పెట్టుకున్నారు. అగ్రెసివ్ మిలిటెంట్ యాక్టివిటీ కోసం బజరంగ్ దళ్ను పెట్టుకున్నారు. ఆదివాసీల కోసం వనవాసి కళ్యాణ్ పరిషత్ అని పెట్టుకున్నారు. అంటే ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండాను అమలు చేయడానికి ఆర్ఎస్ఎస్ ఎన్నో ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ పెట్టుకున్నది. అందులో పొలిటికల్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఇస్ బీజేపీ. 3 తలాక్, 370 ఆర్టికల్, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్, యూనిఫామ్ సివిల్ కోడ్, వీటన్నిటిని కూడా ఆర్ఎస్ఎస్ ఎజెండాలో ఉన్న వాటిని పూర్తి చేసిండ్రు. ఇప్పుడు మిగిలిన రెండు. ఒకటి రాజ్యాంగాన్ని మార్చడము, 2 రిజర్వేషన్లు రద్దు చేయడం. ఈ రెండింటిని అమలు చేయడానికి 2/3 మెజారిటీ కోసం ఇస్ బార్ 400 పార్ అనే స్లోగన్ తీసుకొని 400 సీట్లు వస్తే 2/3 మెజారిటీతోని సభలో పాస్ చేసి మోర్ దాన్ 50% రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఆమోదిస్తే ఆ బిల్ పాస్ అవుతుంది. అందుకే 8 రాష్ట్రాలను ప్రతిపక్షాల కూటంలో ఉన్న ప్రభుత్వాలను పడగొట్టి వాళ్ళ సొంత ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ 2025 అనేది మనకు అత్యంత కీలకమైన సంవత్సరము. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకోకపోతుంది. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పూర్తి స్థాయిలో ఈ దేశంలో అమలు చేయడానికి అగ్రెసివ్గా బీజేపీ ముందుకు రాబోతుంది. ఇది ఐడియాలజికల్ వార్. ఈ ఐడియాలజికల్ వార్లో వాళ్ళు దేన్నైనా స్టేక్ చేస్తారు. వాళ్ళ విధానము అదేవిధంగా 1881 నుంచి బ్రిటిషర్స్ మొదలుపెట్టారు జనాభా లెక్కలు కట్టడం. ప్రతి 10 సంవత్సరాలకి జనాభాను లెక్కించి ఆ దేశంలో ఎంత జనాభా ఉన్నారో చెప్పే విధానాన్ని బ్రిటిషర్స్ తీసుకొచ్చారు. స్వతంత్రం వచ్చే వరకు కూడా ప్రతి 10 సంవత్సరాలు
ప్రతి సంవత్సరాలకు ఒకసారి జనాభాను లెక్కగట్టి సమాజానికి చెప్పిండ్రు. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా, రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా మనం అదే విధానాన్ని లెక్కించినము. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 2011లో కూడా మనం జనాభాను లెక్కించినము. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2021లో జనాభా లెక్కలు జరగలేదు. జనాభా లెక్కలతో పాటు కులగణన జరగాల్సిందని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈరోజు ఎందుకు భారతీయ జనతా పార్టీ జనాభా లెక్కలు లెక్కించలేదు? జనాభా లెక్కించకపోవడానికి కారణం ఏంది? ఎందుకు బీసీ రిజర్వేషన్లను బీసీ జనాభా లెక్కించడాన్ని కంప్లీట్గా నరేంద్ర మోడీ గారు వ్యతిరేకించారు. మీకు 1978 అపాయింట్ చేసిన బీపీ మండల్ కమిషన్ కావచ్చు, 1990లో విపి సింగ్ గారు అమలు చేసిన మండల్ కమిషన్ కావచ్చు, మండల్ కమిషన్ నిర్వీర్యం చేయడానికి కమాండలు ఎల్కే అద్వానీ గారు రథయాత్ర కావచ్చు, ఆ రోజు దేశంలో జరిగిన పరిణామాలు, 90 దశకంలో జరిగిన ఈ దేశంలో పరిణామాలు మీకు అందరికీ బాగా తెలుసు. సో వీటన్నిటి నేపథ్యంలో వాళ్ళు ఏ విధానాన్ని అయితే తీసుకొని రావాలనుకొని రహస్యంగా ఒక కార్యాచరణతో ముందుకు వస్తుండ్రో, ఆ అంశాన్ని ఆ తేనెతుట్టే నేను కదిలిచ్చిన. నా స్థాయి కానీ నా అనుభవం కానీ చాలా చిన్నది. నేను ఎక్కడో ఇక్కడ తెలంగాణలో ఒక ఊర్లో ఉండి మాట్లాడిన విషయానికి మోహన్ భగవత్ గారు హైదరాబాద్ పర్యటనకు వచ్చి వివరణించే ప్రయత్నం చేసిండు. నరేంద్ర మోడీ గారు ఎదుర్కొనే ప్రయత్నం చేసిండ్రు. అమిత్ షా గారు నా మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసిండు. ఐఎమ్ సారీ టు సే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ has filed a complaint against Chief Minister of Telangana. నేను చేసింది పొలిటికల్ చార్జ్ అగెనిస్ట్ వన్ పొలిటికల్ పార్టీ అండ్ వన్ పొలిటికల్ లీడర్. కానీ ఎంహెచ్ఏ రోల్ ఏముంది ఇందులో? ఎంహెచ్ఏ ఫైల్డ్ ఏ కంప్లైంట్. ఈరోజు నా మీద ఎఫ్ఐఆర్ చేసి నన్ను ఢిల్లీకి రమ్మని నన్ను సమ్మన్ చేసింది ఎంహెచ్ఏ కంప్లైంట్ మీద. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేయాల్సిన ఈ సంస్థలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటీసులు లేకుండా ఎంహెచ్ఏ నా మీద దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర చేస్తున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి అని తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఫిర్యాదు చేయడం, ఎఫ్ఐఆర్ చేయడం, సమ్మన్ చేయడం జరిగింది. అంటే నేను లేవనెత్తిన అంశం యొక్క ప్రాధాన్యత, దాని యొక్క తీవ్రత ఏ స్థాయిలో ఈరోజు బీజేపీని ఉక్కిరి బిక్కిరి చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో తేల్చడానికే కార్యాచరణ తీసుకున్నాం. వాళ్ళు సమ్మన్ చేసినా, మా వాళ్ళని అరెస్ట్ చేసినా, గాంధీ భవన్ మీద దాడి చేసినా, మా వాళ్ళందరినీ అరెస్ట్ చేసినా, ఢిల్లీలో అరెస్ట్ చేసి జైలుకు పంపించిన, ఈరోజు దాదాపుగా 200 మంది ఢిల్లీ పోలీసులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. వివిధ పార్లమెంటు నియోజకవర్గాలలో వెళ్ళి కాంగ్రెస్కు పనిచేసే వాళ్ళందరినీ కూడా సమన్ చేస్తుండ్రు. మీ మీద ఆరోపణలు ఉన్నాయి, మీ మీద ఆరోపణలు ఉన్నాయి, మీ మీద ఆరోపణలు ఉన్నాయి. ఒక సోషల్ మీడియాలో పోస్టింగ్ కోసం ఎంహెచ్ఏ రంగంలో దిగింది. అంటే వ్యవస్థల్ని ఎంత దుర్మార్గంగా, ఎంత బాధ్యతారహితంగా ఉపయోగిస్తారో దీని తీవ్రతను మీరు అర్థం చేసుకోండి. అందుకే నేను విజ్ఞప్తి, ఈ ఎన్నికలు నేను ఓపెనింగ్ రిమార్క్స్లోనే నేను చెప్పిన, ఈ ఎన్నికలు సాదాసీదా ఒకరు అధికారం చేపట్టి సంక్షేమం అభివృద్ధి చేసే ఎన్నికలు కాదు. సమూలమైన మార్పు తీసుకొని వాళ్ళ ఆలోచన విధానానికి ఈ దేశంలో ఉండే రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్న శక్తులకు వ్యతిరేకంగా మనం కొట్లాడుతున్నాము. సో ఇది నా సామాజిక బాధ్యత అనుకుంటున్నాను. నేను ఏదో రాజకీయ పార్టీ నాయకుడిగా వ్యవహరించడం లేదు. నాకున్న పరిమితమైన అవగాహనతోటి రాబోయే ప్రమాదాన్ని ఊహించి ఆ కార్యాచరణలో భాగంగానే ప్రయత్నం చేస్తున్నా. ఎస్, డెఫినెట్గా కాన్సిక్వెన్సెస్ నాకు తెలుసు. మీరు ఏ ఎన్నికలైనా మోడీ గారు, అమిత్ షా గారు ఇన్నిసార్లు ఎవ్రీ ఆల్టర్నేట్ డే
మోడీ ఆర్ అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు, స్ట్రైట్గా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఏఐసిసి ప్రెసిడెంట్ని కానీ ఏఐసిసి లీడర్స్ కూడా టార్గెట్ చేయట్లేదు. యాజ్ ఎ ఇండివిజువల్ నా మీదనే ఫోకస్డ్గా మాట్లాడుతున్నారు అని అంటే నేను లేవనెత్తిన అంశం అనేది వాళ్ళకు ఇబ్బందికరంగా మారింది. ఇది మన అందరి బాధ్యత దీన్ని ఎదుర్కోవాలనుకుంటే. Sir, Richard. sir, Mr. Reddy, you surely have shaken them, so they are targeting you like this, I would say. But I had a very simple question for you. Should there be a retirement age for the Prime Minister? And the second question is that Economic Advisory Council of the Prime Minister has submitted a paper saying minorities are very well protected in India, whereas your party has been asking for caste and caste census and other things. I would like your views on these two. Sorry, come again, first question. What is First, that? should there be a retirement age for the Prime Minister? Yeah, actually, he has decided 75 years age for retirement in Bharatiya Janata Party as an elected representative. That is how he has forcefully taken a decision against L.K. Advani, Murali Manohar Joshi ji, and senior more leaders. Now, Narendra Modi ji is crossing 74 years. One more year is there. Just I wanted to pose the same question to Narendra Modi ji. Are you ready to retire at the age of 75 years? Where he has laid down this rule. And second thing, economic policies. Just I wanted to remind you one thing. 1947 to till 2014, 14 prime ministers, almost more than 67 years, they have borrowed 55 lakh crores. Only one Narendra Modi from 2014 to 2024, he has borrowed 113 lakh crores, single person. He has ruined this country. So country is facing a crisis. So he has to take responsibility. So whatever he is submitting documents, I'm not going to believe on those documents. Why? Because he can go any level to win election. He doesn't have that much integrity or credibility. sir, CM sir. సీనియర్ Revan సంపాదకులు Reddy colleagues, मैं सुरेखा बोल వన్ रही మినిట్ हूँ। అండి ప్లీజ్. సీనియర్ సంపాదకులు రామచంద్రమూర్తి గారు. ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి నా మీద ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు, అదృష్టవశాత్తు దేవుడి దయ వల్ల అంటున్నాడు. అవినీతి ఆరోపణలు ఎందుకు చేస్తారు? దాని మీద అవినీతి పనులకి ఆశ్రయిస్తున్నాడు కదా, ఆయన అవినీతి పనులను మీరు ఎందుకు అంటలేదు? సార్ మేము చార్జ్ చేస్తున్నాము, కాకపోతే కన్వీనియంట్గా నా దగ్గర ఎక్కడుందో చూపించండి అంటున్నాం. బినామీలు అనుకోవచ్చు, మిత్రులు అనుకోవచ్చు, పార్టీ సహచరులు అనుకోవచ్చు, వెల్త్ అంతా వాళ్ళ దగ్గర ఉంది. పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో ఉన్న పిఎస్యులో ఉన్న 60 లక్షల కోట్ల ఆస్తులను కాంగ్రెస్ పార్టీ సంపాదించి పెట్టి వారసత్వ సంపద కింద నరేంద్ర మోడీ గారి చేతులకు ఇస్తే 6 లక్షల కోట్లకు వాటిని అమ్మేసిండు. సో ఈరోజు ఆయన ఒక నేరేషన్, నాకు ఫ్యామిలీ, నాకు కుటుంబం లేదు, నాకు అవసరాలు లేవు, నా దగ్గర ఆస్తి లేదు, కాబట్టి నేను నిజాయితీ పరునని వారు మాట్లాడుతున్నారు. ఈ దేశం మధ్యతరగతి సమూహం ఎక్కువ, మధ్యతరగతి ప్రజలు అది నిజమే అని విశ్వసించే పరిస్థితి. మేము మాలాంటి వాళ్ళం ఎవరైనా ప్రశ్నిస్తే మీరు తప్పు మాట్లాడుతున్నట్టున్నారని మాకే సూచనలు చేసే పరిస్థితి ఉంది. వారు కాకుండా వారి తరఫున సమూహాలు ఈ దేశాన్ని కొల్లగొడుతున్నాయి. అది అదానీ కావచ్చు, అంబానీ కావచ్చు. నిన్న మొన్న ఇక రాజకీయ నాయకులు అత్యధికంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళందరినీ వారే టార్గెట్ చేసి మాట్లాడతారు. కొంత సమయం తర్వాత వాళ్ళు అందులో చేరి వారి పక్కలనే కూర్చుంటారు, వాళ్ళు పునీతులు అయిపోతున్నారు. సో ఇది సమాజం అంతా కూడా గమనిస్తుంది. ఇప్పుడు అందుకే వారు ఆ విషయాలను ఎక్కువ ప్రస్తావించకుండా ఇతర అంశాల మీద చర్చ చేస్తున్నారు. కాకపోతే మీరు అన్నట్టు డెఫినెట్గా నేను మొదట్లోనే చెప్పిన, రాజు నీతిగా ఉంటే సరిపోదు, రాజ్యాన్ని కూడా నిజాయితీగా నీతిగా నడపాలి అనేది నరేంద్ర మోడీ గారిలో అది లోపించింది. అది సమాజం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. CM sir.
మిత్రులారా ఒక్క నిమిషము. మన మధ్యలో సీనియర్ పాత్రికేయులు ఉన్నారు. ముందు అయిపోయిన తర్వాత అందరికీ అవకాశం ఉంటుంది, దయచేసి వేచి ఉండండి. వల్లీశ్వర్ గారు. నమస్కారం అండి. చిన్న ప్రశ్న చెప్పండి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమంటున్నారంటే మీ భాష ముఖ్యమంత్రి స్థాయి లేదు, నేను ఎప్పుడైనా నేను మాట్లాడానా, ఎలా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి, మీ పద్ధత అంటున్నారు. ఈ మధ్యన మన ఏట శ్రీనివాస్ గారు మనకు మూర్తి గారు కొంతమంది పెద్దలంతా కలిసి మీటింగ్ పెట్టి ఎలక్షన్స్ ఎలాంటి భాష మాట్లాడాలని వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. అసలు ఎన్నికల ప్రచారంలో భాష మీద క్రమశిక్షణ అవసరమా కాదా, మీ అభిప్రాయం ఏంటి? ఎన్నికల ప్రచారమే కాదు, వ్యక్తులుగా ఈ సమాజంలో మనకు కొంత బాధ్యత ఉంది. కుటుంబ సభ్యులు కూర్చొని రాజకీయ నాయకుల ప్రసంగాలను చూసే పరిస్థితి రాష్ట్రంలో ఉండాలని నేను కోరుకుంటా. నేను మొదటి వాడిని. కాకపోతే నాకున్న కంపల్షన్ ఏంటంటే, నా ఎదురుగా ఉండే ఆటగాడు కాలుతో ఆడుతుంటే నేను చేత్తో ఆడిన అనుకునే ఆట ఓడిపోతా. సో నిబంధన అనేది మా ఇద్దరికి ఒకటే ఉండాలి, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఈక్వల్గా ఉండాలి. వారు నేను ముఖ్యమంత్రి అయిన మొదటి 100 రోజుల్లో ఏ రోజు కూడా పరుష పదజాలం కూడా వాడలేదు. వారు నల్గొండకి వెళ్ళినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా, శాసనసభ్యుడిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, 40 సంవత్సరాల అనుభవం ఉన్నవాడిగా, ఉద్యమకారుడిగా, నాకంటే వయసులో ఎంతో అనుభవం పెద్దవాడిగా ఉన్న చంద్రశేఖరరావు గారు నా పట్ల, ముఖ్యమంత్రి కుర్చీ పట్ల, నా పట్ల మాట్లాడితే ఏం పెద్దగా బాధ లేదు, ఎందుకంటే ఆయనకు వయసు అనుభవం ఉండొచ్చు. ముఖ్యమంత్రి కుర్చీని కూడా వారు ఉద్దేశించి మాట్లాడిన మాటలు మీరు చూడండి. వారు మాట్లాడిన తర్వాత నేను స్పందించకపోతే నేను ఆటలో నుంచి అవుట్ అయిపోతా. కాబట్టి ఆ గేమ్ రూల్ అనేది ఈ తెలంగాణ రాజకీయాలలో ఇట్లాంటి విధానాలను రూపొందించిన సృష్టికర్త వారే ఆద్యుడు, వారే పితామహుడు. వారే కొత్త విధానాలకు కూడా వరవడికి ఒక అవకాశం ఇచ్చి మీలాంటి పెద్దల్ని పిలిపించి మా అందరితో మాట్లాడిపించి ఒట్టేపించిన ప్రయోజనం లేదు, పేపర్ల మీద సంతకాలు పెట్టించాలి గట్టిగా. కాబట్టి నేను వారికి మీ ద్వారా సూచన చేస్తున్నా, మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. మన ఇద్దరం ఒక ఒప్పందానికి వస్తాము, పెద్ద మనుషుల ఒప్పందం చేసుకుందాము. భాష విషయంలో, భావ ప్రకటన విషయంలో సంవయనం పాటించి ప్రజలకు ఉపయోగపడే విధంగా సమస్యల ప్రాతిపదికనే చర్చ చేద్దామనే దానికి నేను సిద్ధంగా ఉన్నా. తెలంగాణ సమాజం మీరు ఎప్పుడు పిలిచినా నేను వచ్చి దాన్ని ఒప్పుకోవడానికి, సంతకం పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా. వారు వస్తే తెలంగాణ సమాజానికి కూడా మంచి జరుగుద్ది. నగేష్ గారు. ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు మీరేం చెప్తున్నారంటే ఇది బీజేపీ బంచ్ ఆఫ్ థాట్స్లో గోల్వాల్కర్ చెప్పాడు ఏమిటంటే రిజర్వేషన్స్ ఎత్తేయాలనేది. వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ముస్లిం రిజర్వేషన్స్ ఇంట్రడ్యూస్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఆధారం ఏంటంటే ఆల్రెడీ బీసీఈ కింద 4% రిజర్వేషన్ ఉంది అనేది. సో ఇప్పుడు ఏమిటంటే 50% క్యాప్ వచ్చేసింది. కానీ కొన్ని రాష్ట్రాలు 50% కూడా దాటిపోయింది. తమిళనాడు ఎగ్జాంపుల్ మనకి రిజర్వేషన్స్. అలాంటి ఆలోచన మీకు ఏదైనా ఉందా? ఏది ముస్లిం రిజర్వేషన్స్ పెంచే ఆలోచన? మేము ముస్లిం రిజర్వేషన్ తేకంటే ముందే ముస్లిమ్స్కు వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ ఉంది. దూదేకుల వాళ్ళు బీసీ బి గ్రూప్లోనో బీసీ బిలో దూదేకులో ఉన్నారు కదా. ఇప్పుడు మనం తీసుకొచ్చినాము, కాంగ్రెస్ వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు. సో అంతకంటే ముందే రాజ్యాంగంలోనే ముస్లింలో ప్రాక్టీస్ చేసే మైనారిటీ వర్గాల నుంచి కొన్ని సెక్షన్స్కి ఆల్రెడీ రిజర్వేషన్స్ ఉండి ఇంకొంతమందికి అదనంగా ఇచ్చిన 100% ముస్లిమ్స్కు కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇవ్వలేదు. ముస్లింలో వెనుకబడిన వాళ్ళు సచార్ కమిటీ నివేదిక ప్రకారము బీసీ ఈ గ్రూప్ కింద ఇచ్చారు, ముస్లిం కింద ఇవ్వలేదు. సో ఈ దేశ ప్రధానమంత్రి స్ట్రైట్గా మత ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఇస్తుందని ఆరోపణ చేస్తున్నాడు అని అంటే వారికి రాజ్యాంగం తెలియదా? రాజకీయం కోసం ఏదైనా మాట్లాడుతూ అంటారా? పాయింట్ నెంబర్ 1, 50% సీలింగ్ ఉందని ధర్మాసనం 9 మంది జడ్జిలు ఇచ్చిన జడ్జిమెంట్ ఉంది. ఆ క్యాప్ తొలగించాలంటే జనాభాను లెక్కించండి. 27% బీసీలకు ఇస్తున్న రిజర్వేషన్ పెంచాలి అని అంటే మండల్ కమిషన్ ఇష్యూలో కోర్టు ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఇచ్చిన ప్రధానమైన డైరెక్షనే అది. మీరు ఫ్యూచర్లో బీసీలకు ఉన్న 27% మీరు పెంచాలనుకుంటే
జనాభాతో పాటు కులగణన చేయండి, కులగణన ప్రాతిపదికన మీరు పెంచాలనుకుంటే పెంచొచ్చు అనేది ఎస్ మా కాంగ్రెస్ పార్టీ స్టాండ్. మేము ఎస్సీ ఎస్టీ జనాభా ఎంత ఉందో అంత రిజర్వేషన్లు ఇవ్వడంతో పాటు జనాభా లెక్కించడమే కాదు బీసీ కులగణన చేసి వాళ్ళ రిజర్వేషన్లు పెంచాలనేది మా విధానము. మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినా మా రాహుల్ గాంధీ గారు ప్రతి దగ్గర మేము చెప్తున్నాము. మా స్టాండ్ అది. మేము దాని మీదనే ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతున్నాం. వారు ఆ విషయం చెప్పకుండా మడతబెట్టి ముస్లింలకు వీళ్ళ రిజర్వేషన్లు ఇస్తారని, హిందువుల ఆస్తులు 2 ఇళ్ళుంటే ఒక ఇల్లు గుంజుకుంటారని, మీ మెడలో తాళి పుస్తుంటే గుంజుకుంటారని. ఒక ప్రధానమంత్రి రాజ్యాంగం తెలిసినవాడుగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి బాధ్యత స్వీకరించి నరేంద్ర మోడీ గారు ఆ రకంగా మాట్లాడుతున్నారని అంటే భారతీయ జనతా పార్టీ దిగజారుడు రాజకీయాలను. అందుకే నేను చెప్తున్నా ఇది ప్రమాదకరంగా పరిణమించింది కాబట్టి ఇప్పుడు ప్రజలు నిర్ణయించాలి అని. సోమశేఖర్ గారు. రేవంత్ రెడ్డి గారు, నా పేరు సోమశేఖర్. ఒక అబ్జర్వేషన్ విచ్ ఐ వాంట్ యూ టు క్లారిఫై. ఇందిరాగాంధీ గారు పవర్ఫుల్గా ఉన్నప్పుడు, ఎమర్జెన్సీ అంతా అయినప్పుడు ఇండియా ఈజ్ ఇందిరా అన్న తర్వాత వాట్ హ్యాపెండ్ వి నో. టుడే ఇన్ ది కంట్రీ దేర్ ఈస్ అన్ అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ అని చాలామంది అంటున్నారు, ఆపోజిషన్ అండ్ ఆల్ దట్. అండ్ ఇండియా ఈజ్ మోడీ. డూ యూ థింక్ there is something coincidentally a result that could come out very soon? That is an observation which I want you to react. My question is, ఈ పార్లమెంట్ ఎలక్షన్ ముందర ఒక స్పెషల్ సెషన్ పెట్టి అన్ని పార్టీలు విమెన్కి 30% రిజర్వేషన్ ఇవ్వాలి అని ఒక హిస్టారికల్ డెసిషన్ హెస్ బిన్ టేకెన్. నౌ ప్లీజ్ టెల్ మీ ఫ్రమ్ ఇంక్లూడింగ్ యువర్ పార్టీ, విచ్ పార్టీ హ్యాస్ గివెన్ even 15% reservation for candidates? Do you think women do not matter? Asal discussion kaada adi. Why you have not done? Thank you. సో ఆ రోజుల్లో జరిగిన పరిణామాలు అవన్నీ చర్చలు జరిగినాయి. అపరకాలి అని అటల్ బిహారీ వాజ్పేయి గారే ఇందిరాగాంధీ గారిని అభినందించారు. వారు పాకిస్తాన్ మీద వీరు సర్జికల్ స్ట్రైక్ చేసినా అని గొప్పలు చెప్పుకొని వారితో పోల్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు యుద్ధం చేసే పాకిస్తాన్ ఓడించి బంగ్లాదేశ్ను విభజించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, ఇందిరాగాంధీ గారిది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, దేశంలో వచ్చిన ఎమర్జెన్సీ, ఆ తర్వాత రకరకాల మార్పులు చేర్పులు, చివరికి కాంగ్రెస్ పార్టీ ఆ జరిగిన పరిణామాల మీద జాతికి క్షమాపణ చెప్పింది. అప్పుడు తప్పిదాలు జరిగినాయి, భవిష్యత్తులో అలాంటి తప్పు జరగదు అని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా నిర్ణయం తీసుకుంది. ఎమర్జెన్సీ విషయంలో కావచ్చు, దాని తర్వాత జరిగిన పరిణామాల విషయంలో కాంగ్రెస్ పార్టీ విచారం వ్యక్తం చేసింది. ఆ విధానాలు భవిష్యత్తులో తీసుకోమని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఈరోజు ఆ రోజు ఇందిరాగాంధీ గారు డైరెక్ట్గా ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది. కానీ నరేంద్ర మోడీ గారు అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేస్తున్నాడు ఇన్ ద నేమ్ ఆఫ్ డెమోక్రసీ. సో అంతకంటే నరేంద్ర మోడీ గారు ఎక్కువ ప్రమాదకరంగా తయారైనరు. ఈరోజు ఐడియాలజికల్ పార్టీ అని చెప్పుకునే అవకాశము భారతీయ జనతా పార్టీ కోల్పోయింది. సిద్ధాంతం అనేది లైబ్రరీలో డిస్కషన్ చేసుకోవడానికి మాత్రమే మిగిలిపోయింది వాళ్లకు. ఇట్లాంటి పరిణామాలు ఈ దేశానికి మంచివి కావని మేమందరం తాపత్రయపడుతున్నాం, మేమందరం కొట్లాడుతున్నాము. ఇక రిగార్డింగ్ ఉమెన్ రిజర్వేషన్, రాజీవ్ గాంధీ గారే స్థానిక సంస్థలలో మొట్టమొదట ఉమెన్ రిజర్వేషన్ ఇంట్రడ్యూస్ చేసింది, ఎంపవర్ చేసింది. రాజ్యాంగాన్ని సవరించడమే కాకుండా వాళ్ళకి ఇచ్చిండ్రు. రాజ్యసభలో బిల్లు కూడా ఉమెన్ రిజర్వేషన్ మీద 1/3 రొటేషన్ సిస్టంలో రాజ్యసభలో బిల్ పాస్ చేయించింది శ్రీమతి సోనియా గాంధీ గారు. సో వీఆర్ ఫర్ ఇట్. కాంగ్రెస్ పార్టీ విధానమే చట్టసభలల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలని. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి ఆ మహిళలలో కూడా బలహీన వర్గాలకు కూడా కోటా ఉండాలనే విధానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు సవరించుకుంది. మీరు మొన్న ఎలక్షన్లో మీరు క్యాండిడేట్స్లో 30% మీరు ఇవ్వలేకపోయినాము. నేను అదే చెప్తున్నా. ఆ పరిస్థితి వెరీ స్ట్రాంగ్ ఓటరీ సోమశేఖర్ గారు, ఉన్నప్పుడు ఇనబిలిటీ క్రైటీరియా ఉన్నప్పుడు మిగతా స్థితిగతులు మిగతావి కూడా పరిగణలోకి తీసుకుంటున్నప్పుడు మనం దీన్ని చేయలేము కాబట్టి చట్టబద్ధత కల్పించాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. అందుకే చట్టం చేసినాము. చట్టం ద్వారానే అమలు చేయాలి, అప్పుడు నియంత్రించడానికి అవకాశం ఉంటుంది అనేది మా విధానం. అయినా కూడా అందరికంటే ఎక్కువ మహిళలకు ఇచ్చిందేమేమో
మొదటి 5 సంవత్సరాలు కేసీఆర్ మంత్రులే ఇయ్యలే, నేను అయినంబడే 2 మహిళలకు మంత్రులు ఇచ్చిన. रेवंत रेड्डी जी, मेरा नाम सुरेखा है और एक सवाल ये है कि आंतरिक सुरक्षा जो देश की है, जब हम बात आतंकवादी घटनाओं की जो हो रही थी उसके मद्देनजर मोदी सरकार ने कैसा काम किया, इस पर आपका विश्लेषण। और धर्म के नाम पर जो है विभाजन करने की बात आप आरोप कर रहे हैं भाजपा पर, क्या आप दक्षिण और उत्तर भारत के बीच में विभाजन नहीं कर रहे हैं? जब आप कह रहे हैं कि उनको ज्यादा दिया जाता है, वो कहते हैं कि जो गरीब राज्य है उनको दिया जा रहा है, आप इस तरीके से कैसे देख रहे हैं? तो क्या ये विभाजन आपकी तरफ से नहीं किया जा रहा है? सो मेरे तरफ से सीधा सीधा मैं जवाब देना चाहता हूं, क्योंकि भारतीय जनता पार्टी हर बार राजनीति में कुछ फायदा उठाने के लिए कोशिश कर रहा है। बात साफ है कि अगर प्राइम मिनिस्टर डिस्क्रिशन, गुजरात तो वेल डेवलप्ड स्टेट है, क्यों बुलेट ट्रेन दिए, क्यों साबरमती रिवर फ्रंट दिए, क्यों गिफ्ट सिटी दिए? इसका मतलब जो कुर्सी में बैठा हुआ है वो सब सारे लेकर जा रहा है। अगर जो बैकवर्ड स्टेट्स को अगर कुछ देना है तो बिहार एंड उत्तर प्रदेश, वो अलग बात है। तो यहां पर जो परमिशंस भी, सैंक्शंस तो छोड़ो, बजट रिलीज तो छोड़ो, सैंक्शन देने में भी ये लोग विवक्षा दिखा रहे हैं। और पॉलिटिकल रिप्रेजेंटेशन में क्या उन लोगों को तकलीफ है? फाइनेंशियल बेस्ड ऑन द पॉपुलेशन, ओके, आई विल एक्सेप्ट। Whereas in political representation, why you have not given president or vice president or important portfolios to South? तो जहां पर उनको तकलीफ है वहां पर हम सवाल पूछेगा तो वो जय श्री राम बोलने वाले। हर चीज के लिए उनका एक ही जवाब है, जय श्री राम। तो जय श्री राम इस देश में मोदी जी नहीं सिखाए, हमारे दादा परदादा से लेकर हजारों सालों से हमको पता है श्री राम, रामराज क्या है, कैसे चला है, सब कुछ हमें पता है। तो मोदी के लिए सब कुछ राजनीति है, सब कुछ चुनाव जीतने का ही है। इसीलिए मोदी का जो सोच है, ये सोचधारा देश के लिए ठीक नहीं है। इसीलिए बिना मोदी, बिना बीजेपी अभी देश का जरूरत है। आंतरिक सुरक्षा में मैं वही बात बोल रहा हूं ना, हर चीज के लिए वो जय श्री राम बोलने वाले। तो वो मैं सीधा सीधा पुलवामा इंसिडेंट इज क्लासिक एग्जाम्पल। दे हैव फेल्ड। आईबी क्या कर रहा है, इंटेलिजेंस नेटवर्क क्या कर रहा है? पुलवामा इंसिडेंट होने के बाद सर्जिकल स्ट्राइक में पॉलिटिकल बेनिफिट लेने के लिए मोदी जी कोशिश कर रहा है। मेरा सवाल यह है कि मोदी जी को, भाई आप क्या कर रहा है? पुलवामा इंसिडेंट क्यों हुआ है, क्यों होने दिए? देश की सुरक्षा आप क्या कर रहा है? क्यों आईबी रा ये एजेंसीज को क्यों इस्तेमाल नहीं किया आप? तो वहां पर आपका फेल्यूर है ना। उसके बाद आप किए नहीं किए भगवान जाने। सर्जिकल स्ट्राइक हुआ नहीं हुआ किसी को पता भी नहीं आज तक। तो आंतरिक सुरक्षा कांग्रेस की जिम्मेदारी है। हम ऐसे वैसे देश को किसी के हाथ में छोड़ने के लिए हम लोग राजी नहीं है। సీఎం సార్, దేశం ఇవాళ ఒక డిజిటల్ స్టార్టప్, అదేవిధంగా స్పేస్ పవర్, ఇది మోడీ ట్రాక్ రికార్డు, కాంగ్రెస్ ట్రాక్ రికార్డు వచ్చి దేశాన్ని దోచుకోవడం, అదేవిధంగా ఉగ్రవాదులను కాపాడుకోవడమే కాంగ్రెస్ ట్రాక్ రికార్డు. కాంగ్రెస్ కోట్లు వేస్తే మళ్ళీ పాత రోజులే వస్తాయని చెప్పి మోడీ అంటున్నారు. దీంతో పాటు మరొక వైపు మీరు ఏపీలో కాంగ్రెస్ గెలవాల్సినటువంటి అవసరం ఉందని మీరు చెప్తున్నారు. మీ మంత్రి మాట్లాడుతూ మరొక 100 సంవత్సరాలు ఏపీలో జరిగినప్పటికీ ఒక ఎమ్మెల్యే గెలిచే పరిస్థితి లేదని చెప్పి మీ మంత్రి అంటున్నారు. ఏ మంత్రి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఎప్పుడు? మొన్న మీట్ ది ప్రెస్ లో అన్నారు, సమాజ్ కూడా. నా తెలియదు, నా దృష్టికి రాలేదు, తెలుసుకొని తప్పకుండా జవాబు చెప్తాను. మోడీ గారు మాట్లాడేది ఎన్నికలలో గెలవడానికి తప్ప, రిటారిక్ స్పీచ్ అంటారు కదా, ఆర్నమెంటల్ ఆర్గ్యుమెంట్ చేస్తారు మోడీ గారు. వారు యాక్చువల్స్ మీద ఏం మాట్లాడరు. అందుకే ఈరోజు దేశంలో మోడీ గారి యొక్క ప్రతిష్ట దిగజారిపోయింది. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని సుపారీ ఇచ్చిండని ఆరోపణ చేసిన ప్రధానమంత్రి దేశానికి ఉండడం దురదృష్టకరము. నరేంద్ర మోడీ గారు మాట్లాడేది ఏదైనా ఎన్నికల సందర్భంలో రాజకీయ ప్రయోజనానికే. కాబట్టి ఈ అంశాల మీద మనం ఎంతసేపు మాట్లాడినా ఆయన అబద్ధాల మీద మనము మాట్లాడుకోవడమే తప్ప దానివల్ల ఎలాంటి ప్రయోజనము లేదు. సార్, తెలంగాణలో కేసీఆర్ అప్రజాస్వామిక విధానాలు అవలంబిస్తున్నాడు.
అవినీతితో రాజ్యం చేశాడని ఆరోపిస్తూ మీరు చెప్పిన దాన్ని విశ్వసించి మీకు పట్టం కట్టారు తెలంగాణలో. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. మోడీ గత 10 ఏళ్ల కాలంలో దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలబెట్టాను, అందుకు నాకు ఓటేయండి, దేశాన్ని మరింత ముందుకు తీసుకుపోతానని మోడీ చెప్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు, మీకు పట్టం కట్టిన తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఒకవేళ కనుక ఇండియా కూటమి అధికారంలోకి వస్తే 5 ఏళ్లలో 5గురు ప్రధానమంత్రులు అవుతారు, దేశం ఎట్లా అభివృద్ధి చెందుతుందని బీజేపీ చెప్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు ఎవరికి ఓటేయాలి, ఎవరిని విశ్వసించాలి చెప్పాలి. నేను అనేది ఏంటంటే, దేశ స్థాయిలో జరిగే ఎన్నికలలో చంద్రశేఖరరావు గారి గురించి చర్చ లేదు, పాత్ర లేదు, వారి ప్రమేయము లేదు. కాబట్టి ఈ చర్చలో చంద్రశేఖరరావు గారి గురించి మనం చర్చించుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. నరేంద్ర మోడీ గారు ఒకరే ప్రధానమంత్రి ఉంటారు అంటలేడు, నేనే ప్రధానమంత్రికి ఉంటా అంటుండు. అంటే దాన్ని అర్థము ఆయన కోసమే ఈ వ్యవహారాలంతా నడుపుతున్నాడు తప్ప పార్టీ కోసం కాదు. మేము 5 మంది ఉంటామా, ఒక్కరం ఉంటామా, ఎంతమంది ఉంటామనేది నరేంద్ర మోడీ గారు చెప్పలేరు. ఇదే విషయం 2004లో ఎన్డీఏ కూటమి ఇదే ఆరోపణ చేసింది. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సంవత్సరానికి 5 సంవత్సరాలకు 5 మంది ప్రధానమంత్రులు అవుతారని. కానీ 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారిని ఒక్కరినే కొనసాగించి ప్రధానమంత్రిగా ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చిండ్రు మన్మోహన్ సింగ్ గారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, కర్ణాటకలో మా ప్రభుత్వం ఉంటే సిద్ధరామయ్య గారు ఒక్కరే ముఖ్యమంత్రి ఉన్నాడు. పాయింట్ నెంబర్ 3, రాజస్థాన్లో మా ప్రభుత్వం ఉన్నంత కాలము అశోక్ గెహ్లాట్ గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. మధ్యప్రదేశ్లో మా ప్రభుత్వం అధికారం, మా పార్టీ అధికారంలో ఉన్నంతసేపు కమల్నాథ్ గారే ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో ఎంతమందిని మార్చింది, మధ్యప్రదేశ్లో ఎంతమందిని మార్చింది, ఎక్కడెక్కడ భారతీయ జనతా పార్టీ ఉందో 3 చిన్న చిన్న రాష్ట్రాలు, ఉత్తరాఖండ్ ఇట్లాంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్లలో కూడా 3 4 ముఖ్యమంత్రులను మార్చింది, ఇంక్లూడింగ్ గుజరాత్లో ఎంతమంది ముఖ్యమంత్రులను మార్చింది బీజేపీ. అంటే తమ చరిత్రను మర్చిపోయి కాంగ్రెస్ మీద ఆరోపణలు చేసే పని మీదనే ఉన్నాడు నరేంద్ర మోడీ గారు, బీజేపీ. సో గుజరాత్నే తీసుకోండి, కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్ చూడండి. ఏ రాష్ట్రాలలో ప్రభుత్వం వచ్చినా కాంగ్రెస్లో ఏ ఒక్క ముఖ్యమంత్రిని మార్చలేదు. కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారిని 10 సంవత్సరాలు కొనసాగించింది. కాబట్టి నరేంద్ర మోడీ గారు చెబుతున్నది అవాస్తవం. మీరు అడిగే ప్రశ్నను కూడా మీరు సవరించుకోండి, ఎందుకంటే ట్రాక్ రికార్డ్ చూడండి దయచేసి. మీరంతా సీనియర్ జర్నలిస్ట్, పార్టీల యొక్క విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలను చూసి మీరు అడగడం వల్ల సమాజానికి కూడా మనం ఒక మంచి సమాచారాన్ని ఇచ్చినట్టు అవుతుంది. ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ దేశవ్యాప్తంగా ఈ 10 ఏళ్ళు నరసింహారెడ్డి గారు ఈనాడు ఏదైతే బీజేపీ హిందుత్వ అజెండాను చాలా తీవ్రంగా చేస్తుందో దేశంలో, దానికి మీరు ఎత్తిన రిజర్వేషన్స్ కౌంటర్గా అనుకుంటున్నారా మీరు? రిజర్వేషన్ల వ్యవహారము హిందుత్వకు. రెండోది, తెలంగాణలో ముఖాముఖి పోటీలు జరుగుతున్నాయా, లేదా త్రిముఖ పోటీ వాతావరణం ఉంది? నేను లేవనెత్తిన అంశము సామాజిక కోణంలో లేవనెత్తిన అంశం. ఇది సమాజం యొక్క సమస్య. భారతీయ జనతా పార్టీ లేవనెత్తిన హిందుత్వ దానికి ఇది ప్రత్యామ్నాయం కాదు. దానికి దీనికి ఎలాంటి పోలిక కానీ, మా ఆలోచన కానీ దానికి దీనికి ముడిపెట్టాలన్న ఉద్దేశం మాకు లేదు. మేము స్పష్టంగా ఈ దేశం యొక్క అవసరాలు, ప్రజాస్వామ్యం యొక్క పరిరక్షణ కోసం కట్టుబడి ఈ అంశాలను లేవనెత్తినము. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నెక్స్ట్ ఎన్నికల బరిలో త్రిముఖ పోటీ కనిపిస్తుంది, కానీ పోలింగ్ బూత్లో మాత్రం ఇద్దరి మధ్యలోనే కేంద్రీకృతమై ఉంటుంది. ఉప ఎన్నికల్లో హుజూరాబాద్లో ఏం జరిగిందో, దుబ్బాకలో ఏం జరిగిందో, నాగార్జున సాగర్లో ఏం జరిగిందో, హుజూర్ నగర్లో ఏం జరిగిందో రాష్ట్రంలో కూడా అదే జరగబోతుంది. బీఆర్ఎస్ ఎన్నికలను వదిలేసింది. కనీసం 6 సీట్లలో బీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోబోతుంది. బీఆర్ఎస్ తన రాజకీయ కార్యాచరణను వదిలేయడం వల్ల అది భారతీయ జనతా పార్టీకి లాభం చేకూరుస్తుంది. అది వారు తెలిసి చేస్తురా, తెలవక చేస్తురా, కావలసి చేస్తురా అనేది నాకు సమాచారం లేదు. కానీ ఈ ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే పరిణమిస్తాయి రేపు. ముఖ్యమంత్రి గారు,
గత పాలకులు ప్రశ్నించిన కొందరి మీద, అంటే పౌర హక్కుల సంఘం నాయకులు హరగోపాల్ గారి మీద, అట్లానే జర్నలిస్ట్ వేణుగోపాల్ మీద, ప్రొఫెసర్ కోదండరామ్ లాంటి వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఈ ప్రజాపాలనలో ఉపసంహరిస్తారా? అట్లానే మహబూబ్నగర్ జిల్లాలో దశాబ్దాలుగా కల్తీ కళ్ళు యథేచ్ఛగా నడుస్తుంది. దీన్ని పూర్తిగా నిషేధించడానికి మహబూబ్నగర్ జిల్లాని ఈ డైజిపామ్ క్లోరల్ హైడ్రేట్ నుంచి విముక్తం చేస్తారా? ఆ జిల్లావాసిగా నేను అడుగుతాను. తప్పకుండా. ఇప్పుడు ఎవరి మీద అయితే ప్రజల యొక్క హక్కుల కోసం మాట్లాడే వాళ్ళ మీద పెట్టే తీవ్రమైన కేసులు ఏవైతున్నాయో వాటి మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మా ప్రభుత్వం ఈ సివిల్ సొసైటీస్లో పనిచేసే వాళ్లకు స్వేచ్ఛనివ్వాలనేది మా పార్టీ విధానం. మొదటి నుంచి మేము అంశంలో ముందునే ఉన్నాం. మొన్నటి ఎన్నికలలో వాళ్ళు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వాళ్ళు చేయాల్సిన ప్రయత్నం చేసిండ్రు, వాళ్ళని అభినందిస్తున్నా. అట్లా కేంద్ర ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు పెట్టిన అక్రమ కేసులను శాసనసభలో చర్చించి వాటి పూర్తి వివరాలు సమాజానికి వివరించి వాటిని తొలగిస్తాము. కల్తీ కళ్ళు విషయంలో కానీ, డ్రగ్స్ విషయంలో కానీ, గంజాయి విషయంలో కానీ ఈ వ్యసనాలు, ఈ విధానాల మీద ఉక్కు పాదంతో అణచివేయాలనే నిర్ణయం తీసుకున్నాం. దానికోసం టీఎస్ న్యాప్ అంటే ఒక గతంలో ఒక ఏసీబో, ఒక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటో, ఒక సైబర్ క్రైము, ఇట్లా డిఫరెంట్ విభాగాలను పర్యవేక్షణ కోసం ఎట్లా పెట్టారో ఇప్పుడు డ్రగ్స్ను హ్యాండిల్ చేయడానికి, ఇట్లాంటి వ్యసనాలను కంప్లీట్గా నిరోధించడానికి ఒక సపరేట్ వింగ్ ఆర్గనైజేషన్ని పెట్టినాం. దాన్ని ఎంపవర్ చేస్తున్నాం. మన రాష్ట్రం వైపు ఇట్లాంటి వాళ్ళు చూడాలంటే కూడా భయపడే పరిస్థితులు కల్పిస్తాం. సార్ రాహుల్ సార్. నమస్కారం సార్. సార్ రాహుల్ సార్. హలో సార్, నమస్కారం సార్. సార్, 10 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు గట్టిగా చెప్తున్న తరుణంలో మీరు సడన్ గా మొన్న మీటింగ్ లో దూరంగా ఉన్న వాళ్ళు నిలబడి మాట్లాడండి కొంచెం, మీరు తమరు కనిపించండి. తమరు మొన్న మీటింగ్ లో సడన్ గా నా తరువాత ముఖ్యమంత్రి అయ్యే అర్హత కోమటిరెడ్డి గారికి ఉందని చెప్పేసి బహిరంగ సభలో చెప్పారు. దాంతో మన పబ్లిక్ మీద అండ్ నాయకుల మీద నీడు జల్లినట్లయింది. సో దాని యొక్క ఆంతర్యం ఏమిటి? తమరికి ఏమన్నా అధిష్టానం నుంచి మీకేమన్నా హింట్ వచ్చిందా? ఒకవేళ హింట్ వచ్చినట్లయితే అదే క్రమ పద్ధతిలో బట్టి గారు అండ్ ఉత్తమ్ గారు ఉన్నారు, ఏం జరుగుతుంది అక్కడ? కైండ్లీ పబ్లిక్ మీరు అంటే మీరు ఆ అంశాన్ని పూర్తిగా పరిశీలించినట్టు లేరు. ఆ జిల్లా పర్యటన సందర్భంగా అంతకంటే ముందు రోజు మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి పదవి కోసం ముఖ్యమంత్రి గారి కాబట్టి ముఖ్యమంత్రి గారి దగ్గర చెంచాగిరి చేస్తున్నాడు అని రకరకాలుగా విమర్శించిండు ఆయన. నేను ఆ జిల్లాకి వెళ్ళినప్పుడు నా పక్కన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నప్పుడు ఆ జిల్లా రాజకీయాల ప్రస్తావనలో భాగంగా వెంకటరెడ్డి గారు తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిండు. వెంకటరెడ్డి గారు మంత్రి పదవిని రాజీనామా చేసి తెలంగాణ వచ్చే వరకు మంత్రి పదవి తీసుకోలేదు. వారికి తెలంగాణ పట్ల ఉన్న చిత్తశుద్ధి ప్రకారం వారికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది. మంత్రి కోసం పైరవి చేసుకోవాల్సిన అవసరం, కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. జగదీశ్వర్ రెడ్డి గారు, మీకున్న ఏకైక అర్హత సారాలో సోడా పోయడమే కదా, మీరే మంత్రి కాగలేంది. తెలంగాణ కోసం ఇన్ని త్యాగాలు చేసిన వెంకటరెడ్డిని ఈ రకంగా విమర్శించడం మంచిది కాదు అని ఆ సందర్భంలో చెప్పిన కంటెక్స్ట్ అది. జగదీశ్వర్ రెడ్డి గారు అవసరానికి మించి వెంకటరెడ్డి గారిని విమర్శించడంతో నాయకుడుగా నా సహచరుని యొక్క వివరాలను, వారి యొక్క గౌరవాన్ని కాపాడడానికి మాట్లాడిన సందర్భము. కాబట్టి నేను నిర్ణయించాను ఎవరిని ముఖ్యమంత్రి అనేది. మా ఎమ్మెల్యేలు అందరూ మా పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ నిర్ణయానికి మాత్రమే మేము అందరం కట్టుబడి ఉంటాం. సార్ నేను వంశీ డెక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్ సార్. ఒక్క నిమిషం రాహుల్ గారు. రాహుల్ సార్. సార్ ఈ మధ్యనే మేడిగడ్డ పైన ఎన్డీఎస్ఏ వాళ్ళది మధ్యంతర రిపోర్ట్ వచ్చింది. దాని ప్రకారము శాశ్వత మరమ్మతులు సాధ్యపడవు, కేవలం తాత్కాలిక మరమ్మతులు, అది కూడా స్ట్రక్చర్ని స్టేటస్ కో మెయింటైన్ చేయడానికే వచ్చింది. ఈ మరమ్మతులు అయినప్పటికీ కూడా అన్ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ ఆఫ్ ద ప్రాజెక్ట్ డ్యూ టు ద హైలీ డిస్ట్రెస్ కండిషన్ కెనాట్ బి రూల్డ్ అవుట్ అని అన్నారు సార్. అట్లాగే ఇప్పుడు కేసీఆర్ ఏమో గోదావరి ఈ నదుల అనుసంధానంలో భాగంగా గోదావరిని కావేరికి ఎత్తుకుపోతుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్క మాట కూడా మాట్లాడతలేదు అన్నాను. ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసిన చంద్రశేఖరరావు గారు అధికారం కోల్పోవడం, వారి యొక్క ఆరోగ్యం దెబ్బతినడం,
కూతురు జైలుకు వెళ్ళడం వల్ల ఒక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. వారు మానసిక ఒత్తిడిలో రకరకాలుగా వారు మాట్లాడుతున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు 3 days బ్యాక్ ఇచ్చింది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది. మేము కంప్లీట్గా దాన్ని సమీక్షించలేము, సాంకేతిక నిపుణులతో చర్చించలేదు. కాబట్టి అది చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం. నదుల అనుసంధానం అనేది ఆఫీస్లో కూర్చొని పేపర్ల మీద గీసుకున్నంత అల్కగా కాదు. నదుల అనుసంధానం మీద జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మన యొక్క అవసరాలు, మన యొక్క కోటా నిర్ణయించకుండా ఎవరో వచ్చి తరలించుకొని పోతారని, జనాలను భయపెట్టాలని, కృష్ణా జలాలను అప్పజెప్పేసిందని రోజుకొక విధంగా వారు మాట్లాడుతున్నారు. వారి పట్ల నాకు సానుభూతి ఉన్నది. నిజంగానే వారు అధికారం కోల్పోయినరు, ఆరోగ్యం దెబ్బతిన్నది. అనుకోకుండా కింద పడడం ప్రమాదం వల్ల వారికి ఏం జరిగిందో మీకు తెలుసు. కూతురు కూడా జైల్లో ఉన్నది. కాబట్టి వారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వారికి నా సానుభూతి చూపిస్తున్నా. కానీ వారు చెప్తున్న దాంట్లో ఏది కూడా వాస్తవానికి దగ్గరగా లేదు. వారు చెప్పేది వారే నమ్మడం లేదు. నన్ను ఏదో ఒకటి అనాలి కాబట్టి అదే పనిగా ఆ పనిలో ఉన్నాడు. కాబట్టి రాహుల్, మీరు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎస్, వీఆర్ దేర్ టు ప్రొటెక్ట్ అవర్ ఇంట్రెస్ట్. సార్, నేను వంశీ, డెక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్. సార్, యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ belonging to a national party, how do you justify your comments like South versus North divide and Gujarat versus Telangana and all? Because you are not a regional party leader. ఎస్, నేను ఎప్పుడైనా మనం ప్రాతినిధ్యం వహించినప్పుడు, మనం చెప్పేటప్పుడు మన ఊరు, మన ప్రాంతము, మన హక్కులు, ఇర్రేషనల్గా ఎవరైనా బిహేవ్ చేసినప్పుడు రేషనలైజ్ చేయాల్సిన బాధ్యత జాతీయ పార్టీగా మా మీదనే ఉంది. అందరికీ సమాన అవకాశాలు, సమాన వెసులుబాటు ఉండాలి. ఇవాళ గుజరాత్ వాళ్ళు ఇతరులకు ఏ అవకాశాలు ఇవ్వకుండా ఒక పెత్తందారి పోకడతో పోతున్నారు. కాబట్టి దాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నేషనల్ పార్టీగా మా బాధ్యత అది. ఎందుకంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఈ దేశం. సో యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది కూడా మనం ఎందుకు అనుకుంటున్నాం, ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుకుంటున్నాం. సో ఇది సందర్భం కాబట్టి ఈ అంశాలను లేవనెత్తిన. ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు ఈ సమస్యను తీవ్ర రూపం దాల్చక ముందే వారు సవరించుకుంటే మంచిది. ఆశీష్ ఉన్నారు. आज आपके नेता कांग्रेस के मणिशंकर अय्यर, उन्होंने बोला पाकिस्तान के पास एटम बम है, हमको बात करनी चाहिए. आपने अभी अपने स्टेटमेंट में बोला पुलवामा के बाद सर्जिकल स्ट्राइक हुआ नहीं हुआ. तो इस तरीके के सवाल खड़े करना और पाकिस्तान की बात बार बार आना, इसको आप कैसे जस्टिफाई करते हैं? उन्होंने बीजेपी ने इसको मुद्दा बनाया है और आपके इस बयान पे मुझे उम्मीद है कि कल बीजेपी फिर इसको मुद्दा बनाएगी. आपने सर्जिकल स्ट्राइक पे सवाल खड़े किए हैं. आशीष जी, बहुत साल पहले मणिशंकर अय्यर जी कांग्रेस को इस्तीफा दे दिए. अभी मणिशंकर अय्यर जी को कांग्रेस पार्टी को कोई लेना देना नहीं है. अय्यर साहब क्या कहा हमें पता भी नहीं है. अय्यर साहब को इतना सीरियस लेने का जरूरत नहीं है. और दूसरी बात रहा, भारतीय जनता पार्टी हर चीज को राजनीति में फायदा उठाने के लिए कोशिश करते रहते, लगातार उनका काम ही वही है. मोदी जी व्हाट्सएप यूनिवर्सिटी जो है ना, वो सबसे सारे ऐसे मुद्दों को उठा के चुनाव जीतने के लिए कोशिश कर रहा है. तो इस बार वाइस चांसलर फेल होने वाले हैं कि ऐसे व्हाट्सएप यूनिवर्सिटी से कुछ फायदा नहीं है. సార్ సాదిక్ సార్, బిగ్ టీవీ. మీ రాహుల్ గాంధీ కానీ మీరు కానీ మనం ఒక రాజకీయ పార్టీతో పోరాటం చేయట్లేదు, ఒక భావజాలంతో పోరాటం చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. మీకున్న బలం ఎట్లా ఉంటుంది? విద్యార్థి సంఘ ఎన్నికలు, యూనివర్సిటీలలో ఎన్నికలు రావడం వల్ల మీ భావజాలాన్ని మరింత పెంచే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఒకప్పుడు భావజాల వ్యాప్తి జరగడం ద్వారా ఇవన్నీ వచ్చాయి. చాలా నాయకత్వంతో కూడా, కాంగ్రెస్ నాయకత్వం కానీ, దేశ రాజకీయత్వం కానీ, లౌకికవాదులందరూ కూడా యూనివర్సిటీ ఎన్నికల వల్లనే మీరందరూ వచ్చారు. సో అటువంటి ఎన్నికలు మన రాష్ట్రంలో మీ నాయకత్వంలో ఉండే అవకాశాలు ఉన్నాయా? అప్పుడే మీ భావజాలానికి మరింత బలం చేకూరుస్తుందని కూడా వాదన వస్తుంది. తప్పకుండా నేను కూడా అంగీకరిస్తాను మీతోటి. యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాలలో భావజాల వ్యాప్తికి అవకాశం ఉంటుంది, చర్చించడానికి, విద్యార్థులలో అవగాహన కలగడానికి అవకాశం ఉంటుంది. మన రాష్ట్రంలో చాలా సంవత్సరాల క్రితమే ఈ విద్యార్థి ఎన్నికలు నిషేధించారు. కొన్ని రాష్ట్రాలలో కొనసాగుతున్న ఢిల్లీ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ ఇట్లాంటి వాటిల్లో ఆ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ విద్యార్థులు ఆ ఐడియాలజికల్ డిఫరెన్సెస్లో, అంటే ఐడియాలజికల్
డివిజన్లో ఎలక్షన్స్ ఫేస్ చేస్తున్నారు. సో మన రాష్ట్రంలో కాలేజీలలో యూనివర్సిటీలలో ఎన్నికలు నిర్వహించాలా అనేది ఒక డిబేట్ చేయాల్సిన విషయము. ఇది కొంత చర్చ జరగాలి. చర్చల అవుట్కమ్ వచ్చిన తర్వాతనే ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ ఇట్లా అక్రాస్ ద టేబుల్ నేనేం నిర్ణయం ఈ విధంగా ఉంటుందని చెప్పడానికి అవకాశం లేదు. సార్ నవీనా ఫ్రమ్ ద పైనీర్ సార్. ఇందాక కడపలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మీరు చంద్రబాబు నాయుడు మంచి అని అన్నారు, కాంగ్రెస్ ఇండైరెక్ట్లీ టీడీపీని ఏపీ ఎలక్షన్స్లో సపోర్ట్ చేస్తుంది అని. బట్ హౌ డూ యూ రియాక్ట్ టు దిస్ సార్? బికాస్ ఇట్స్ చీఫ్ మినిస్టర్ మేకింగ్ అన్ అలిగేషన్ అగేన్స్ట్ చీఫ్ మినిస్టర్. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటల్ని సొంత చెల్లి కన్న తల్లి నమ్మడం లేదు. సొంత చిన్నాయనకు జరిగిన పరిస్థితులు, ఆ రాష్ట్రంలో ఉన్న వాతావరణం వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నారు. కన్న తల్లి సొంత చెల్లె విశ్వసించని జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా, నా మీద ఎలాంటి ఆరోపణ చేసినా దానికి ఏమాత్రం విలువ లేదు. మిత్రుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా సూచన, కన్న తల్లి సొంత చెల్లి లేవనెత్తుతున్న ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వండి. వాళ్ళ యొక్క ఆలోచన ఆవేదన మీ కుటుంబ అంతర్గత విషయమైన బహిరంగంగా రాజకీయ వేదికల మీద చర్చ జరుగుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద దృష్టి పెడితే ప్రయోజనం ఉంటుంది. రేవంత్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి లాయల్టీ 100%, 100/100% కాంగ్రెస్కి ఉంటుంది. వ్యక్తులతో వ్యక్తిగత పరిచయాలు, సత్సంబంధాలు, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారి పట్ల నాకు గౌరవం ఉంది కానీ రాజకీయ సంబంధాలు లేవు. వారితో ఉన్న రాజకీయ సంబంధాలను తెంచుకొని 2017 అక్టోబర్ 31 నాడు కాంగ్రెస్ పార్టీలో నేను చేరిన. నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బాధ్యత వహిస్తా. షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. ఖచ్చితంగా షర్మిల నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని గెలిపించడానికి నా వంతు సహకారం ఉంటుంది. కాబట్టి వారు కుటుంబ సమస్యల్ని పరిష్కరించే దాని మీద మనసు పెడితే బాగుంటుందని నేను సూచన చేస్తున్న వారికి. సీఎం గారు, నేను మధు అండి, ఆర్టీవీ నుంచి. బీజేపీ నుంచి వస్తున్నటువంటి ఎక్కువ అలిగేషన్లో ప్రధానంగా ఈరోజు ప్రధాని కూడా మాట్లాడారు హైదరాబాద్లో మాట్లాడుతూ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని మళ్ళీ పునరుద్ధరిస్తుంది, తర్వాత యూసీసీని ఇంప్లిమెంట్ కాకుండా చేస్తుంది, తర్వాత ట్రిపుల్ తలాక్ని మళ్ళీ లాగూన్ చేస్తుంది. ఈ రకంగా ఉంది సిచ్యువేషన్ అంటూనే మరొకటి దీనికి యాడ్ అని ఏంటంటే హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి గురించి మాట్లాడారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గురించి అసదుద్దీన్ ఓవైసీని గెలిపించడానికి బలహీనమైనటువంటి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ నిల్చోబెట్టింది అనేటువంటిది మాట్లాడారు. ఈ రెండింటిపైన ప్లీజ్. మొదట ఎన్నికలకు వద్దాం. హైదరాబాద్ నగరాన్ని జంట నగరాలను 3 జిల్లాలుగా విభజించిన మేము, హైదరాబాద్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ అని. ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షునికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాం, సికింద్రాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షునికి రాజ్యసభ ఇచ్చినాం, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడికి హైదరాబాద్ పార్లమెంట్ టికెట్ ఇచ్చినాం. మేము మా పార్టీలో ఉండే నాయకులకు మేము టికెట్లు ఇచ్చినాము. అదే భారతీయ జనతా పార్టీ నాయకులను కాదని ఇచ్చిన టికెట్ హిందువులకు. 60% పైగా హైదరాబాద్ పార్లమెంట్లో ముస్లిం జనాభా ఉంటే హార్డ్ కోర్ హిందూ లాంగ్వేజ్ కూడా కాదు, ముస్లిమ్స్లని కించపరిచే విధంగా మాట్లాడే వాళ్ళని పెట్టడం ద్వారా నరేంద్ర మోడీ గారు అసదుద్దీన్ ఓవైసీని ఎన్నికల్లో గెలిపించడానికి ఒప్పందం చేసుకున్నాడు. నరేంద్ర మోడీ గారు ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ గారిని ముస్లిమ్స్ ఓడించాలని అనుకున్నా ఆ ముస్లిమ్స్ ఓటేయలేని పరిస్థితి నరేంద్ర మోడీ గారు కల్పించిండ్రు. అదే మాధవిలత ప్లేస్లో ఒక న్యూట్రల్, ఒక అందరినీ కలుపుకోపోయే వ్యక్తిని ఈ ఎన్నికల బరిలో దించిన ఉంటే ముస్లిం ఓట్లలో కొంత పర్సంటేజ్ బీజేపీకి వస్తే మిగతా ఓట్లు కూడా యాడ్ అవుతే అప్పుడు అసదుద్దీన్ ఓవైసీని ఓడించడానికి అవకాశం ఉండే. తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది అసదుద్దీన్ ఓవైసీ మీద హైదరాబాద్ పార్లమెంట్లో. కానీ ఆ వ్యతిరేకత ఉన్నా సరే ఇటు పక్కన ఓటు వేయలేని పరిస్థితి కల్పించిందే నరేంద్ర మోడీ గారు. మీరు ముస్లిం ఓట్స్ని కంప్లీట్గా పోలరైజ్ చేసి అట్లాంటి లాంగ్వేజ్ వాడి వాళ్ళకు ఒకవేళ అసదును ఓడగొడదామన్న ఆలోచన ఉన్నా వాళ్ళకి విధిలేని పరిస్థితి కల్పించి అసదును గెలిపించడానికి నరేంద్ర మోడీ గారు వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల ముందలున్నాయి. నరేంద్ర మోడీ గారు మాట్లాడే భాషకు, భావానికి
కాలం చెల్లిపోయింది. మోదీ గారు ప్రతిసారి మోదీ గ్యారంటీ అంటున్నాడు. నేను క్లియర్గా చెప్పిన, ఐ టోల్డ్ దట్ మోదీ గ్యారంటీకి వారంటీ అయిపోయింది. వారంటీ అయిపోయిన మోడీ గారు ఏం చెప్పినా ప్రజలు విశ్వసించరు. मुख्यमंत्री जी एक मेरा सवाल है, क्या वाकई में तेलंगाना में निवेश रोका जा रहा है? क्योंकि आपने एक इंटरव्यू दिया था, क्या प्रमोद जी? हाँ, आपने एक इंटरव्यू दिया था, उसमें आपने कहा था कि टेस्ला को तेलंगाना में इन्वेस्ट करने से रोका गया और गुजरात में उसको फोर्स किया गया। क्या वाकई तेलंगाना में निवेश को रोका जा रहा है? जरूर, हर बार जो भी कोई मल्टीनेशनल कंपनी तेलंगाना स्टेट में इन्वेस्टमेंट करने के लिए आए तो केंद्र सरकार खासकर नरेंद्र मोदी जी, अमित भाई ने ये इन्वेस्टमेंट्स गुजरात ले जाने के लिए कोशिश कर रहे हैं। उन लोगों का इरादा एक ही है, जितना भी है गुजरात में इन्वेस्ट करना, स्पिल ओवर कुछ बचे तो हम पकड़ना है। टेस्ला नहीं, उसके साथ साथ भी बहुत सारे हैं। मैं 13 तारीख के बाद पूरा मैं लिस्ट दूंगा जो पहले तेलंगाना इन्वेस्टमेंट करने के लिए इधर आ चुका है, उसके बाद यहाँ छोड़कर गुजरात चले गए, कुछ लोग देश छोड़कर चला गए कि अभी ये केंद्र सरकार से कुछ परमिशन लेना है। तो मोदी जी, अमित भाई ने जो कह रहा है वही काम करना है। जो नहीं कर सकता है वो देश छोड़कर जा रहा है। आज के तारीख में जहां तक मुझे पता लग रहा है, टेस्ला ने चाइना जाने के लिए कोशिश कर रहा है। Hello, sir. Hi, sir. I'm Kapuli Mukherjee from News 18. And KTR recently said in an interview that you and Rahul Gandhi are issuing contradictory statements. If he's saying that Chaukidar chor hai, you are saying that the PM is Bade Bhai. If he's saying that Adani is bad, you are inviting Adani into the state. If he's saying that the Gujarat development model does not work, you are saying that it is one to follow. So do you think this will create a confusion in the minds of voters? 3 सवाल उठा है। पहले सवाल को मैं जवाब देना चाहता हूं। पहले सवाल है बड़ा भाई का मसला। इंडिया इज यूनियन ऑफ स्टेट्स, तो हर प्रदेश के मुख्यमंत्री को प्रधानमंत्री बिग ब्रदर, he has to behave like a big brother. That is what my intention. I have told categorically, I have participated one developmental program with Narendra Modi ji. I have told him, but when you have said 5 trillion economy, if you wanted to grow that 5 trillion economy, I have one of the metropolitan city out of 5. Hyderabad, Mumbai, Bangalore, Calcutta, Delhi. So I have asked, I have demanded metro rail, Musi River development, ITIR corridor, other investments. So government of India has to give these permissions and funds. So that context I have told big brother. So now also I am stick on my statement. Any prime minister, it doesn't mean Narendra Modi Bada Bhai. Whoever is prime minister is a big brother for chief ministers. Number 2, Adani and other issues. Whereas there is a difference between Narendra Modi and Revanth Reddy. Narendra Modi ji has given ports, airports and national highways to Adani with peanuts. Whereas Revanth Reddy has taken his investments in Telangana. I have not given anything. I have taken his investments in India in Telangana to create employment and income to the state. So these are the thin lines. You have to understand what is my opinion and what is my context. What about Narendra Modi ji? చాలా ఆలస్యం అయిపోయిందండి. లాస్ట్ 2 ప్రశ్నలు మాత్రమే. సార్ ప్రేమ్ సార్ హెచ్ఎంటీవీ నుంచి ఒక క్వశ్చన్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు బాంబ్ బ్లాస్ట్లు జరిగాయి, బీజేపీ వచ్చి అధికారంలో ఉన్నన్ని రోజులు ఒక్క బాంబ్ బ్లాస్ట్ కూడా జరగలేదని ఒకటి మోడీ సవాల్ ఇచ్చారు హైదరాబాద్లో. రెండవది, రాజ్యాంగం గురించి రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్న మీరు మీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రివర్గంలో కానీ ఎమ్మెల్యేల సీట్ల కేటాయింపులో ఎస్సీ ఎస్టీ బీసీలకు జనాభా దామాషా ప్రకారం సీట్లు ఇవ్వలేదని మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలే చెప్పారు. రానున్న మంత్రివర్గంలోనైనా ఎస్సీ ఎస్టీ బీసీలకు జనాభా దామాషా ప్రకారం మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉందా? గుడ్ క్వశ్చన్. సార్, రుణమాఫీకి సంబంధించి మీరు ఖచ్చితంగా మీ మీద విశ్వాసం సన్నగిల్లుతున్న ఉద్దేశంతోనే మీరు దేవుళ్ళు ఎటు వెళ్ళినా దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్తున్నారా? కారణం ఏంటి? దాని గురించి మీరు చెప్పారు 15 ఆగస్ట్ చేస్తామన్నారు. మీ భరోసాతోనే మీ అందరికి మీకు ఓటేశారు. బట్ మీ తర్వాత ఓటేయాల్సిన అవసరం అంతదాకా ఎందుకు వచ్చింది? శ్రీకాంత్ గారు, హరీష్ గారికి నాకు మధ్యలో జరిగిన సంవాదం చూస్తే మీకు సమాధానం దొరుకుతుంది. నేను చెప్పాల్సిన అవసరం లేకుండా
నేను స్పష్టంగా చెప్పిన మే 9 తారీఖు లోపల రైతు భరోసా మొత్తం నిధులు వేస్తా. నేను నిధులు వేస్తే చంద్రశేఖరరావు గారు అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి మొక్కు నేలకు రాయాలి. ఒకవేళ వేయకపోతే నేను ముక్కు నేలకు రాస్తా అని చెప్పిన. 15 ఆగస్టు లోపల రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తా అని నేను చెప్పిన. హరీష్ రావు గారు నువ్వు చేయలేవు, నువ్వు చేస్తే రాజీనామా చేస్తా అన్నాడు. నేనేమన్నా నల్గొండలనే అనుకుంటా, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి నేను చెప్తున్నా, నేను దేవుడిని నమ్ముతాను కాబట్టి 15 ఆగస్టు లోపల నేను రైతు రుణమాఫీ చేస్తా, మీరు రాజీనామా పత్రాన్ని జేబులో పెట్టుకోండి అని అంటే ఆయన పెద్ద సీసపద్యం వాళ్ళ మామగారు రాసి ఇచ్చిండ్రు, అది రాసుకొని వచ్చి అమరవీరుల స్తూపం దగ్గర డ్రామా చేసిండు. రాజీనామా పదే తెలంగాణ కోసం చేసిన అని చెప్పుకున్న హరీష్ రావు గారికి రాజీనామా అంటే రిజిగ్నేషన్ ఫార్మేట్ మీకు తెలుసు కదా, స్పీకర్ ఫార్మేట్. సో రాజకీయాలు వాళ్ళకే కాదు మాకు తెలుసు. అందుకే నేను ఈరోజు మీ ద్వారా కూడా హరీష్ రావు గారికి సూటిగా చెప్తున్నా, 15 ఆగస్టు లోపల నేను రైతు రుణమాఫీ చేసి తీరుతా, రాజీనామా చేసి శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ చేయనని హరీష్ రావు గారు మాట ఇచ్చింది. ఆ మాటకు కట్టుబడి ఉండాల్సిందిగా వారిని విజ్ఞప్తి చేస్తున్నా. లాస్ట్ ప్రశ్న అండి, ఒకటే ప్రశ్న. రేవంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు మోడీతో డే అంటే డే అంటున్నారు, భవిష్యత్తులో కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? 2, మీ ప్రియమైన సిస్టర్ని గెలిపించడానికి ఏపీలో ఎందుకు పర్యటించలేదు? ఆవిడే పెద్ద నాయకురాలు, ఆవిడనే 175 మంది ఎమ్మెల్యేలను గెలిపించే ప్రయత్నం చేస్తుంది. ఆవిడని గెలిపించడానికి రాహుల్ గాంధీ గారు ఆ రాష్ట్ర పర్యటనకి వెళ్తున్నారు. నాకు నా రాష్ట్రంలో 17 మంది పార్లమెంటు సభ్యులను గెలిపించే బాధ్యత నా మీద ఉన్నది. మా కార్యక్రమాలు ఏఐసిసి మానిటరింగ్ చేస్తుంది, ఎవరు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు ఎక్కడ ఎన్నికల ప్రచారం చేయాలా అనేది. కాబట్టి పార్టీ ఆదేశాల మేరకే మేము పనిచేయడం జరుగుతుంది. సార్ కొండంటి ఇంటివి సార్, నియోజకవర్గాల విభజన అన్నది దక్షిణాది కత్తిలా వేలాడుతుంది అంటున్నారు. ఎటు రేపు ఇండియా గవర్నమెంట్ వస్తుంది అని అంటున్నారు, ఎటు మోడీ దిగిపోతున్నారు. మీ విధానం ఎలా ఉండబోతున్నది ఒకటి. రెండోది 9 లక్షల కోట్లు తెలంగాణకి ఇస్తే మీరు లేని గుడ్డును గాడిద గుడ్డును తీసుకొచ్చి ప్రజలకు చెప్తున్నారు అంటున్నారు, బాధపడుతుంది. ఇప్పుడు ఈ పునర్విభజన అనేది ప్రమాదకరంగా ఉంది. మోడీ వస్తే అది మెడ మీద కత్తే అని చెప్పినాం. అందుకే ఇండియా కూటమి రావాల్సిందే అని చెప్తున్నాం. పూర్తి స్థాయిలో చర్చించి దామాషా ప్రకారం ఏ రాష్ట్రాలలో ఎన్ని సీట్లు ఉన్నాయో ఆ ప్రాతిపదికన పెంచే ప్రతిపాదన తెచ్చినప్పుడు సౌత్కు నష్టం జరగదు. జనాభా ప్రాతిపదికన గతంలో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఉంటే తెలంగాణకు నష్టం జరుగుద్ది. కానీ ఉన్న సీట్ల ప్రాతిపదికన 80 సీట్లున్న ఉత్తరప్రదేశ్కు ప్రపోర్షనేట్గా ఎంత పెరగాలి, 17 సీట్లున్న తెలంగాణకు ప్రపోర్షనేట్గా ఎంత పెరగాలి, 25 సీట్లున్న ఆంధ్రప్రదేశ్కు ప్రపోర్షనేట్గా ఎన్ని పెరగాలి అనే ప్రపోర్షనేట్గా పెంచితే మన రిప్రజెంటేషన్కి నష్టం జరగదు. గతంలో ఒకసారి నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు ఈ ప్రపోజల్ వచ్చింది, నాకు తెలిసి అప్పుడు ఆ విధంగానే జరిగింది అనుకుంటున్నాను, పెద్దలు రామచంద్రమూర్తి గారు చెప్పాలి. సో ఇప్పుడు కూడా జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణ భారతంలో ఉండే మన అందరికీ నష్టం జరుగుద్ది. దాన్ని ఏ మాత్రము ఏకీభవించమో, దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామో. దామాషా ప్రకారం ఇప్పుడున్న రిప్రజెంటేషన్ ప్రకారమే సీట్లు పెంచినప్పుడు మనకు నష్టం జరగకుండా ఉంటుంది. కాకపోతే దీని మీద లోతుగా ఇంకా పూర్తి స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. హలో సమయం అయిపోయిందండి. నిజంగా చివరి ప్రశ్న నరసింహారావు గారు, ఈనాడు నరసింహారావు గారు. My suggestion is, one second. The TV okay, but print deadline వచ్చింది, అందుకనే బెటర్ టు లాస్ట్ క్వశ్చన్. దేశంలో సార్ రేవంత్ రెడ్డి గారు, దేశంలో ఇలా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. ఉత్తరాదిలో కూడా ఈ యొక్క రిజర్వేషన్ రాజ్యాంగం అనేటువంటి అంశం పైన ఒకవేళ బీజేపీ అలాంటి చర్యలకు పూనుకుంటే ధర్మయుద్ధమే జరగబోతుందని చెప్పేసి అనేక సంఘాలు ఇప్పటికే హెచ్చరిస్తూ ఉన్నాయి. మీరు ఉత్తరాదిలో ఈ రకమైన ప్రచారం చేయబోతారా, లేకపోతే మీరు ఒకవేళ ఇండియా కూటమి కనుక అధికారంలోకి రాకపోతే తెలంగాణ రేవంత్ రెడ్డి బీజేపీకి టార్గెట్గా అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే ఇది హాట్ టాపిక్ కాదు, రిలవెంట్ డిస్కషన్. ఇప్పుడు రిలవెన్స్ ఉన్నది మేము లేవనెత్తుతున్న అంశాలకు. సరే జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించాలన్నా, జాతీయ స్థాయిలో ప్రచారం చేయాలన్నా అనేది పార్టీ నిర్ణయిస్తుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొద్ది రోజులకే చంద్రశేఖరరావు గారు నన్ను ప్రత్యర్థిగా అనుకొని కొన్ని రకాల ప్రయత్నాలు చేసిండు. దాంతో
జరిగిన పరిణామాలు మీరు చూసిండ్రు. నేను ముఖ్యమంత్రి అయిన 5 నెలలకే అమిత్ షా గారు నన్ను ప్రత్యర్థి అనుకొని అదే విధానాన్ని చంద్రశేఖరరావు గారు పాటించిన విధానాన్ని పాటించిండు అనుకో, దీనికి కాలమే జవాబు చెప్తుంది. చివరి ప్రశ్న నేనే అడుగుతున్నానండి. తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో మీ దృష్టిలో కాంగ్రెస్ పార్టీ తర్వాత రన్నర్ అప్గా బీజేపీ వస్తే బాగుంటుందా, బీఆర్ఎస్ వస్తే బాగుంటుందా, రాష్ట్రానికి ఏది క్షేమం అని మీరు అనుకుంటున్నారు? అంటే ఏదేమైనా నేను చెప్పేది ఏంటంటే, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వేలునుకోవడం అనేది ఈ సమాజానికి మంచిది కాదు. ఇది ఎన్నికల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చెప్పడం లేదు. తెలంగాణ ప్రయోజనాలను, తెలంగాణ సమాజంలో ఉన్న సామాజిక వర్గాల యొక్క కూడికను, అంటే ఈ విధానాన్ని చూసి నేను చెప్తున్నా 100% భారతీయ జనతా పార్టీ తెలంగాణ సమాజానికి అత్యంత ప్రమాదకరంగా పరిణమించబోతుంది. ఇది రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పడం లేదు, ఇక్కడ ఉన్న వర్గాల యొక్క సమీకరణలను దృష్టి పెట్టుకొని చెప్తున్నా. భారతీయ జనతా పార్టీ ఒక్కసారి ఇక్కడ వేలు అనుకున్నదంటే ఇక్కడ శాంతి అనేది మనం మర్చిపోవాల్సిందే. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఖచ్చితంగా జాతుల మధ్య, తెగల మధ్య, మతాల మధ్యలో పంచాయతీ పెట్టి ఇక్కడ ఉన్న అభివృద్ధిని, ఇక్కడ జరుగుతున్న సంక్షేమాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. దానికి ఉదాహరణ ఉత్తరప్రదేశ్ అని నేను కేటగారికల్గా కోట్ చేసిన. ఢిల్లీ పార్లమెంట్ హౌస్ నుంచి జస్ట్ 25 minutes వాక్ అవే నోయిడా. ఏ రూపాయి ఇన్వెస్ట్మెంట్ రావడం లేదు. ఎందుకు? కేవలం భారతీయ జనతా పార్టీ మత ప్రాతిపదికన మనుషుల మధ్యలో, మతాల మధ్యలో, జాతుల మధ్యలో చిచ్చు పెట్టి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇది శాంతి భద్రతల సమస్యగా పరిణమిస్తుంది. శాంతి భద్రతలు లేని రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరు పెట్టుబడులు పెట్టరు. పెట్టుబడులు పెట్టకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు, రాష్ట్రం యొక్క ఆదాయము పెరగదు. కాబట్టి ఇంకెవరు గెలుస్తారు అనేది పక్కన పెట్టండి. బీజేపీ మాత్రం ఈ రాష్ట్రంలో ఏ ఒక్క సీటు కూడా గెలవకూడదు అనేదే నా విధానము, మా ఆలోచన. నేను ఈ తెలంగాణ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నేను కేటగారికల్గా మాట చెప్తున్నాను. బీజేపీ అనేది తెలంగాణకు ఫర్ ఎవర్ బికమ్ అన్ క్యాన్సర్. సో అది పూర్తిగా తొలగించాల్సిన అవసరం మనందరి మీద ఉంది. థ్యాంక్ యూ ముఖ్యమంత్రి గారు. చాలాసేపు మాకు సమయం వెచ్చించినందుకు, అట్లాగే మా సీనియర్ జర్నలిస్టులు అందరితో ముచ్చటించినందుకు. ముఖ్యమంత్రి గారు కొన్ని కేటగిరికల్గా చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ఇచ్చినారు. బట్ వీ హ్యావ్ టు సీ హౌ పీపుల్ రియాక్ట్ అండ్ vote in Telangana. Thank you very much, sir, for sparing time. And on behalf of Press Club Hyderabad, I thank all the senior journalists who have come on a personal invitation and the invitation of the CMO as well.